హాయ్ అండి. మన కిచెన్‌లో ఎంతో ఉపయోగపడే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సుల గురించి ఈరోజు చూసేద్దామండి. నేనైతే ఇలాంటి బాక్సులు 2 తీసుకున్నాను. ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఏంటంటే మనం ముందే వెజిటబుల్స్‌ని కట్ చేసి మనం నెక్స్ట్ చేసే వంటలవి నీట్‌గా కట్ చేసి ఇట్లా రెడీగా పెట్టుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్‌కి గానీ, హౌస్ వైఫ్‌లకు గానీ టైమ్ సేవింగ్ అవుతుందండి. ఇలా తీయడానికి కూడా వస్తుంది సెపరేట్‌గా. నేను సలాడ్‌కని క్యారెట్స్ కట్ చేశాను. తాలింపు వేసుకోవడానికి బెండకాయ తాలింపుకని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అదీ కాకుండా మనము పోపుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఒకే బాక్స్లో ఉండడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి మనము వంటకు రెడీ అయినామంటే అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి మాటి మాటికి ఫ్రిడ్జ్ దగ్గరికి స్టవ్ దగ్గరికి తిరిగే పని తప్పుతుందనమాట. కరివేపాకు, కొత్తిమీర మన ఇష్టం అండి. వెల్లుల్లిపాయలు ఏవి వీలైతే మీకు ఆ రోజు ఏం అవసరం ఉన్నాయో అవి ఖచ్చితంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లోపల గిన్నెలకు జాలరీ డిజైన్ రావడం వల్ల మనం డైరెక్ట్ ట్యాప్ కింద వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి కూడా వస్తుంది. నీట్గా క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయన్నమాట. ఇది ఎంప్లాయీస్కి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే మదర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు టైం చాలా అవసరం కదండి, హడావిడి ఉంటుంది. ముందుగా ఖాళీ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు చేయడానికి కూడా ఈజీ. అంతేకాకుండా కవర్లలో అయితే మనకి వెతుక్కోవడానికి టైం పడుతుంది కదా, ఇలా స్టోర్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్లో చూడడానికి ఆర్గనైజింగ్గా చాలా బాగుంటుంది. పెట్టుకోవడానికి కూడా మనకు నీట్గా ఉంటుంది. ఒకే దాంట్లో అన్నీ ఉండడం వల్ల మనకు అంత ఇబ్బంది అనిపించదనమాట. ఇవైతే నాకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయండి. ఈ వీడియో మీకు కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.